కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు కేసు నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అమెరికా నుంచి అడుగు బయటపెట్టేందుకు ససేమిరా అన్నారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి స్వదేశానికి రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి టి ప్రభాకర్ రావు భారత్ కు తిరిగొస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి వస్తున్న ఆయన ఈ నెల 5న సిట్ విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. పద్నాలుగు నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకుంటున్నారు. వన్ టైం ఎంట్రీ పాస్పోర్ట్ అందిన వెంటనే ఇండియాకు ప్రభాకర్ రావు రానున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావును విచారిస్తేనే కేసు కొలిక్కి వచ్చే అవకాశముందని దర్యాప్తు బృందం భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు సొంత పార్టీలోని అసంతృప్తి నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఇక ఈ కేసుతో ప్రమేయమున్న వారందరినీ ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేసి సమగ్ర విచారణ చేపట్టారు. అందులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు గుర్తించారు. అతడిని స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. అంతేకాదు, ముందస్తుగా అరెస్టు చేయకుండా ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటిషన్లో సుప్రీంకోర్టును ఆయన కోరారు. అయితే విచారణకు వచ్చే వరకు ప్రభాకర్ రావుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఆయనకు పాస్పోర్ట్ అందజేయాలందే. ఈ పాస్పోర్టు అందిన 3 రోజుల్లోపు భారత్ కు తిరిగి వచ్చి దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు స్పష్టం చేసింది. దీంతో ప్రభాకర్ రావు స్వదేశానికి బయలుదేరుతున్నారు. జూన్ 5వ తేదీన ఆయన ఈ కేసు విచారణకు హాజరవుతున్నారు.